నమస్తే, వెల్కమ్ టు కిరణ్ టీవీ లైవ్. నేను ప్రియా కౌశిక్. ప్రస్తుతం మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు అర్చన గారు. అర్చన గారు ఇప్పటి వరకు మైండ్ పవర్ మీద, యూనివర్సల్ కాన్సెప్ట్స్ మీద, లా ఆఫ్ అట్రాక్షన్ మీద అనేక వీడియోస్ ఇచ్చారు. అయితే అర్చన గారు ఇప్పుడు మ్యాజిక్ మనీ అనే కొత్త సిరీస్తో మనీని ఎలా అట్రాక్ట్ చేయాలి, లా ఆఫ్ అట్రాక్షన్లో డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఏమున్నాయి, అసలు సబ్ కాన్షియస్ మైండ్ ఏంటి, విజువలైజేషన్ ఏంటి, వీటితో మనం అన్నీ ఎలా సాధించుకోవచ్చు అనేది పూర్తి వివరంగా రాబోయే ఎపిసోడ్స్లో చెప్తూ వస్తారు. నమస్కారం మ్యామ్. నమస్తే ప్రియాంక. సో అర్చన గారు, ఆల్రెడీ మేము మీవి కొన్ని వీడియోస్ అయితే చూసాము, మాకు కొన్ని కాన్సెప్ట్స్ తెలుసు. కానీ ఇప్పుడు అప్డేటెడ్ వర్షన్లో ఇందులో ఇంకా మంచి కాన్సెప్ట్స్ మనం మన వ్యూయర్స్కి అందిద్దాము. సో ఫస్ట్ థింగ్ నేను ఎలా స్టార్ట్ చేయాలనుకుంటున్నానంటే మనీ దగ్గర నుంచే స్టార్ట్ చేస్తాను. చాలామంది కూడా మనీ ఒక్కటే కాకుండా మిగతావి కూడా ఏవి వర్కౌట్ అవ్వట్లేదు అని అనుకుంటారు. మనం ఎన్నో అనుకుంటున్నాము, అవి అవ్వట్లేదు అని. డబ్బుల పరంగా కానీ, ఆర్థిక సమస్యలు కానీ, లేకపోతే హెల్త్ వైజ్ కానీ, లేకపోతే ఏదన్నా ఒక గోల్ పెట్టుకున్నాం స్టడీస్ వైజ్ కానీ, లేకపోతే ఈ ఇయర్ ఎండింగ్ వరకల్లా ఇల్లు కొనాలి అని పెట్టుకుంటాం. ఎన్నో అనుకుంటాం కానీ ఒక్కటి అవ్వదు అన్నప్పుడు చాలా మనము బాధపడిపోతూ ఉంటాం. ఎలా దీని నుంచి బయటికి రావాలి? ఎస్, మీరు అన్నట్టుగా చాలా వరకు ఇలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. అంటే నాట్ ఓన్లీ మనీ, హెల్త్ వైజ్గా రిలేషన్షిప్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఎందుకంటే మెయిన్ థింగ్ మనం అర్థం చేసుకోవాల్సింది, మన ఇన్సైడ్ ఏదైతే లేదో అది మనం బయట చూడలేము. ఓకే, అంటే మనం ఏదైతే లేదు అని అనుకుంటూ ఉంటామో అది చూడలేమంటారు. మన మైండ్ సెట్ అండి, మన మైండ్, ఎవ్రీథింగ్ ఈజ్ మైండ్. అంటే మ్యాజిక్ మైండ్ అని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే మైండ్ని మనం కరెక్ట్గా యూజ్ చేసుకుంటామో అప్పుడు మాత్రమే మన మైండ్ మన మాట వింటుంది. అదర్వైజ్ మనం దాని మాట వినాల్సి వస్తుంది. ఓకే, సో ట్రైన్ చేయడం అనేది మస్ట్ అన్నమాట. లైక్ మనకి మైండ్, సబ్ కాన్షియస్ మైండ్, కాన్షియస్ మైండ్ అని ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా. కానీ మనం ఒకటే విధానంగా ఆలోచిస్తున్నాం. ఓన్లీ కాన్షియస్ మైండ్తోనే వర్క్ చేస్తూ ఉన్నాం. మనకి సబ్ కాన్షియస్ మైండ్ యొక్క పవర్ తెలియట్లేదు. దాని పవర్ తెలుసుకున్నట్టయితే అండి మనం ఎవ్రీథింగ్ అట్రాక్ట్ చేయగలుగుతాం మన లైఫ్లోకి. ఓకే, అది ఎలా అంటారు? అంటే ఇప్పుడు మనము కాన్షియస్ మైండ్ అండి, కాన్షియస్ మైండ్లో ఏముంటాయి? రీజనింగ్, ప్రతి లాజికల్గా ఆలోచిస్తూ ఉంటాం. ఇదెందుకు అదెందుకు అని చెప్పేసి లాజికల్గా ఆలోచిస్తూ ఉంటాం, రీజనింగ్ అనాలిసిస్ చేస్తూ ఉంటాం. సో అది కాకుండా సబ్ కాన్షియస్ మైండ్ ఏంటి అంటే అదొక మ్యాజిక్ మైండ్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే చిన్నప్పటి నుంచి మన బిలీఫ్స్ కానివ్వండి, మన ఎక్స్పీరియన్సెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా మెమొరీస్, అవన్నీ మన సబ్ కాన్షియస్ మైండ్లో ఉండిపోయాయి. సో మీకు ఒక ఇన్సిడెంట్ చిన్నప్పుడు జరిగింది, కొన్ని చాలా డీప్గా ఉండిపోతూ ఉంటాయి కదా, మర్చిపోలేము మనం. సో అవన్నీ ఎక్కడున్నాయి? సబ్ కాన్షియస్ మైండ్లోనే ఉన్నాయన్నమాట. సో దాన్ని గనక అంటే ఆ మైండ్లో మనం అన్ని మోస్తూ ఉన్నామండి ఇప్పటివరకు. చిన్నప్పటి నుంచి లైక్ 0 to 7 years మనం ఏదైతే వింటూ వస్తామో మన ఇంట్లో కానివ్వండి, బయట స్కూల్లో కానివ్వండి, టీచర్ ద్వారా కానివ్వండి, సో అవన్నీ మనం వేసుకుంటాం మన లోపల. సో వాటి ప్రకారమే సబ్ కాన్షియస్ మైండ్ పని చేస్తూ ఉంటుంది. ఓకే, సో ఆ రకంగానే మన మాటలు, మన బిహేవియర్, మన ఆలోచనలు అన్నీ కూడా వస్తూ ఉంటాయి. సో ఆ ప్రోగ్రామింగ్ ఏదైతే ఉందో చేంజ్ చేసినప్పుడే మన లైఫ్లో చేంజ్ జరుగుతుంది. అంటే ఇప్పుడు మనకి లేదు అని అనుకునే బదులు మనకి ఏం కావాలో అది కావాలి అని అనుకుంటే బెటర్గా ఉంటుంది అని అంటారు. ఎగ్జాక్ట్లీ ప్రియాంక. బికాస్ మనం ఎప్పుడు కూడా కావాలి అనుకునే దానిపైన ఫోకస్ చేయకుండా ఏదైతే వద్దో దానిపైన ఫోకస్ చేస్తున్నాం. అవును, మనం ఇప్పుడు ఏదైనా ఒకటి, సపోజ్ నా దగ్గర కారే ఉందనుకోండి, నా దగ్గర ఆడి కార్ లేదు, నాకు ఆడి కార్ కావాలి, ఫస్ట్ అయితే లేదు అనేదే వస్తుంది, నా దగ్గర లేదు అనేదే వస్తుంది. రైట్, సో ఇలా ఉండకూడదు అంటారు. ఉండకూడదు. ఎందుకంటే డబ్బులు కావాలి అనుకున్నప్పుడు నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పేసి ప్రోగ్రామ్ చేస్తున్నాం మన మైండ్ని. సో ఏదైతే మనం లేదు అని ప్రోగ్రామ్ చేసామో అదే మనం రియాలిటీలో చూస్తున్నాం. ఓకే, కానీ ఎప్పుడైతే మనం సమృద్ధి, దట్ మీన్స్ నా దగ్గర ఉన్నాయి అనే విధంగా మన ఫీలింగ్ ఉండాలి. మన సబ్ కాన్షియస్ మైండ్కి అలా ఫీడ్ చేయాలి. ఓకే, ప్రజెంట్ మూమెంట్లో మీ దగ్గర లేకపోనివ్వండి, నో ప్రాబ్లం, కానీ ఉన్నట్టుగా దానికి నమ్మించాలన్నమాట. ఓకే, సో ఏదైతే బిలీవ్ చేస్తుందో అదే మన రియాలిటీలో చూపిస్తుంది. సో నిరంతరం మనము ల్యాక్ పైన ఫోకస్ చేయకుండా సమృద్ధి, అబండెన్స్ పైన ఫోకస్ చేయాలి. సో మన సబ్ కాన్షియస్ మైండ్ని ఎప్పుడు హ్యాపీగా ఉంచాలి. మనకు తెలియకుండా అండి డబ్బులు లేవా ఉన్నప్పుడు స్ట్రెస్ వచ్చేస్తుంది. అవును, అంటే మనము హ్యాపీగా ఉండం నిజంగా. సో హ్యాపీగా ఉంచాలి మన సబ్ కాన్షియస్ మైండ్ని. ఎప్పుడైతే దాన్ని హ్యాపీగా ఉంచి సమృద్ధి, ఐఎమ్ అబండెంట్, ఐఎమ్ రిచ్ అనే విధంగా మన బ్రెయిన్ ఎప్పుడైతే ట్రైన్ చేస్తూ ఉంటామో దాన్నే ఆకర్షిస్తూ ఉంటుంది మన లైఫ్లోకి. సే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు సపోజ్ ఎవరైనా మనీ గురించి మేనిఫెస్ట్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు అసలు ఎలా స్టార్ట్ చేయాలంటారు?
మనీ గురించి స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఏదైతే మన లోపల ప్రోగ్రామింగ్ అయిపోయిందో దాన్ని మనం క్లియర్ చేసుకోవాలి. సో ఏ విధంగా చేయాలి అంటే యూజువల్లీ ప్రియాంక మనకి చాలా నెంబర్ ఆఫ్ నెగిటివ్ థాట్సే ఉంటాయి. అవును, అదే ఫస్ట్ నెగిటివ్ థాట్సే ఉంటాయి. సో మన సబ్ కాన్షియస్ మైండ్కి క్లారిటీ మనం ఇవ్వట్లేదు. ఇప్పుడు ఏం కావాలి అనే దానిపైననే మనం ఫోకస్ పెట్టినప్పుడు ఎనర్జీ దానికే వస్తుంది. ఓకే. సో కావాలి అన్న దానిపైన ఫోకస్ చేయాలి. డబ్బులు కావాలి అన్నప్పుడు డబ్బులు సమృద్ధి పైన ఫోకస్ చేయండి. ఎందుకు ల్యాక్ పైన ఫోకస్ చేయడం? ఎనర్జీ అంతా దానికే ఇస్తున్నాం కదా, లేదు లేదు అనే దాని మీదనే ఆలోచిస్తున్నాం, ఫోకస్ చేస్తున్నాం. ఇదంతా దేని వల్ల జరుగుతుంది? మన 5 సెన్సెస్ ఏవైతే ఉన్నాయో, ఏదైతే చూస్తుందో, ఏదైతే వింటుందో, ఏదైతే మాట్లాడుతుందో, ఇవన్నీ కూడా ఒక సింక్రొనైజ్డ్గా ఉండాలి. సో మనం మాట్లాడేది ఒకటి, డబ్బులు లేవు అంటాం, కానీ ఇన్నర్గా మన ఫీలింగ్ ఎలా? డబ్బులు కావాలి అని ఉంటుంది. ఎక్కడ మ్యాచ్ అవ్వట్లేదు కదా. సో అది ఎప్పుడైతే ఆ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అవుతామో డబ్బులను డెఫినెట్గా మనం అట్రాక్ట్ చేస్తాం. సో ఎప్పుడు కూడా నిరంతరం మన మైండ్కి చెప్తూ ఉండాలి, అంటే నేను సమృద్ధిగా ఉన్నాను అని చెప్పేసి చెప్తూ రిపీటెడ్గా అండి. సబ్ కాన్షియస్ మైండ్కి రిపిటేషన్ అంటే చాలా ఇష్టం. సో రిపీట్ 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 చేసినప్పుడు మాత్రమే దానికి ఎనర్జీ పెరుగుతుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు మనం ఇంట్లో చూస్తూ ఉంటాం, చాలా మంత్రాలు చదువుతూ ఉంటారు కదా, 108 టైమ్స్ చదవాలి. ఓం, ఫర్ సపోజ్ ఓం తీసుకుందాం. ఓంకి పవర్ ఉందా అంటే డెఫినెట్గా ఉంది, కానీ అది ఓం అనేది మీరు యూజ్ చేస్తున్నారు, నేను యూజ్ చేయట్లేదు. ఓకే, దట్ మీన్స్ మీరు 108 టైమ్స్ ఓం అని చాంట్ చేస్తున్నారు, దానికి అద్భుతమైన పవర్ పెరుగుతుంది. నేను జస్ట్ ఓం అనుకొని వదిలేశాను అంటే ఓంకి పవర్ ఉంది, కానీ మనం ఎలా యూటిలైజ్ చేస్తున్నాం, దానికి ఎనర్జీ ఇస్తున్నామా, పవర్ ఇస్తున్నామా అనేది మన పైన డిపెండ్ అయి ఉంటుంది. మనం ఎన్నిసార్లు రిపీట్ చేస్తూ ఉంటే సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే. సో ఇది కూడా మీరు చెప్పింది కూడా ఏదైతే డబ్బులు లేవు అని అనుకునే దానికంటే సమృద్ధి సమృద్ధి అని అనుకుంటూ ఉంటే కనుక దట్ విల్ ఆటోమేటికల్లీ మేనిఫెస్టేషన్ అవుతుంది. కాబట్టి మనకి డబ్బు అనేది త్వరగా రావడానికి దారిలో ఓపెన్ అవుతుంది. ఎందుకంటే డబ్బులు ఉన్నాయి అనుకున్నప్పుడే మన లోపల ఇన్నర్ పొటెన్షియల్ ఏదైతే ఉందో అవేకెన్ అవుతుంది. ఓకే. సో అప్పటి నుంచి మనకు సోర్సెస్ క్రియేట్ అవ్వడం జరుగుతుంది, ఆపర్చునిటీస్ వస్తాయి. ఎంతసేపు లేదు అనే దానిపైన ఫోకస్ చేసినప్పుడు ఎప్పుడు కూడా సోర్సెస్ ఓపెన్ అవ్వవు. ఎప్పుడైతే నేను సమృద్ధిగా ఉన్నాను అని అనుకున్నప్పుడు మాత్రమే సోర్సెస్ క్రియేట్ అవుతాయి, మనకి ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి. దాన్ని కరెక్ట్ వేలో యూటిలైజ్ చేసుకోగలుగుతాం ఎప్పుడు మన సబ్ కాన్షియస్ని రీప్రోగ్రామ్ చేసినప్పుడు మాత్రమే. ఓకే. సో ఈ రోజు నుంచి మీ వీడియో చూసినప్పటి నుంచి ఎవరన్నా ఈ టెక్నిక్ మేము ఫాలో అవ్వాలి అని అనుకుంటే కనుక ఏం చెప్పాలంటారు డబ్బుల గురించి? డబ్బుల గురించి ఓకే ప్రియాంక, ఇప్పుడు సపోజ్ మనకు ఎలా అంటే చిన్నప్పటి నుంచి మనం ఫీడ్ చేస్తూ వచ్చాం కదా, డబ్బులు నా దగ్గర లేవు. ఇన్ కేస్ ఎవరినైనా రిచ్ పీపుల్ని చూసినప్పుడు వాళ్ళు ఏదో ఒక విధంగా మోసం చేసే డబ్బులు సంపాదించారు అండ్ డబ్బులు చెట్లకు కాయవు అని చిన్నప్పటి నుంచి మనం వింటూ వచ్చాం. అవును, ఇలాంటి మాట ఆ బిలీఫ్స్ ని మనం అవి లిమిటింగ్ బిలీఫ్స్ అంటూ ఉంటాం. సో వాటిని మనం రీప్లేస్ చేయాలి. ఓకే, ఎలా? డబ్బుల గురించి మనం పాజిటివ్గా ఆలోచన చేయాలి. ఓకే, ఇది కరెన్సీ నోట్ చూడండి. సో ఇప్పటివరకు నెగటివ్ పర్సెప్షన్ ఉండే డబ్బుల పైన, డబ్బులు రావట్లేదు, డబ్బులు వచ్చినా నా దగ్గర ఉండట్లేదు, ఖర్చు అయిపోతున్నాయి అనే విధంగా ఆలోచించాం. డబ్బులని నిజంగా రెస్పెక్ట్ చేస్తున్నాం, కానీ దీన్ని ప్రేమించట్లేదండి మనం. ఒక చిన్న పిల్లల్ని మనం దగ్గర తీసుకున్నప్పుడు ఎంత ముద్దుగా దగ్గర తీసుకుంటాం, వావ్ ఎంత క్యూట్గా ఉన్నాడు అని కిస్ ఇస్తాము, అలా కదా. సో డబ్బులని మనం అలా ట్రీట్ చేయట్లేదు. అవసరానికి డబ్బులు వచ్చాయా, బ్యాగ్లో పెట్టానా, డబ్బులు అవసరం ఉన్నప్పుడు తీసి ఇచ్చేయడమే. దానిపైన ఒక ప్రేమ లేదు, ఒక గ్రాటిట్యూడ్ లేదు. సో ఈ ఫీలింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సబ్ కాన్షియస్ మైండ్కి మనం కనెక్ట్ అవ్వాలి అంటే ఫీలింగ్ ఈజ్ మెయిన్. సో డబ్బులని మనం ఫీల్ అవ్వాలి, డబ్బుల యొక్క టచ్ మనం ఫీల్ అవ్వాలి. ఓకే. సో డబ్బులు రాగానే థ్యాంక్ యూ సో మచ్ అని డబ్బులకు మనం కిస్ కూడా ఇవ్వచ్చండి. అంత ప్రేమ మనకి డబ్బుల పైన ఉన్నప్పుడు మాత్రమే డబ్బులకి మనకి మధ్యలో ఆ గ్యాప్ ఏదైతే ఉంటుందో పోతుంది అనమాట. సో ఒక్కసారి ఇలా డబ్బులను పట్టుకొని, ఇప్పటివరకు నేను రాంగ్గా ఆలోచించాను నీ గురించి, ఐఎమ్ సో సారీ మనీ, ప్లీజ్ ఫర్ గివ్ మీ మనీ, ఐ లవ్ యూ మనీ, థ్యాంక్ యూ మనీ అని చెప్పేసి రిపీటెడ్గా అండి ఒక 11 టైమ్స్ అనుకోండి. అంటే మెయిన్గా అది ఎప్పుడు చేయాలి అంటే ప్రొద్దున లేచిన తర్వాత, పడుకునే ముందు చేసినట్టయితే మంచి రిజల్ట్ కనిపిస్తుంది. ఏదైతే మనం అనుకుంటామో సబ్ కాన్షియస్ మైండ్కి రీచ్ అవుతుంది. ఓకే. బికాస్ పొద్దున లేవగానే ఒక ఆల్ఫా స్టేట్ ఆఫ్ మైండ్ ఉంటుంది మనకి. ఓకే. సో ఏదైతే మనం చెప్తూ ఉన్నామో ఒక స్పాంజ్ లాగా అబ్జర్వ్ చేసుకుంటుంది సబ్ కాన్షియస్ మైండ్. అంటే మిగతా టైంలో మనం చేయలేమా అంటే చేయొచ్చు, మెడిటేట్ చేసి చేయాలి. ఓకే.
మైండ్ కామ్గా ఉండదు కదండి, నంబర్ ఆఫ్ ఆలోచనలతోనే ఉంటుంది. సో మార్నింగ్ క్లియర్గా ఉంటుంది మైండ్. సో అప్పుడు తొందరగా ఏదైతే ఇన్పుట్ ఇవ్వగానే అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఎర్లీ ఇన్ ద మార్నింగ్ లేవగానే అండ్ నైట్ పడుకునే ముందు ఎందుకు అంటే అప్పుడు కూడా నిద్రలోకి జారుకునే ముందు ఆల్ఫా స్టేట్ ఆఫ్ మైండ్ మనకు ఉంటుంది. అంటే బ్రెయిన్లో ఆల్ఫా వేవ్స్ అనేది ప్రొడ్యూస్ అవుతాయి, కామ్ అయిపోతుంది మైండ్. సో ఏదైతే మనం పడుకుంటామో 7 to 8 అవర్స్, ఆ టైంలో డబ్బులు నీ దగ్గరికి చేర్చే సోర్సెస్ని క్రియేట్ చేస్తుంది మన సబ్ కాన్షియస్ మైండ్. అందుకే ఇప్పటి వరకు మనకు దాని యొక్క పవర్ తెలీదు, ఎలా యూటిలైజ్ చేసుకోలేదు. సో ఈ రోజు నుంచి పడుకునే ముందు సబ్ కాన్షియస్ మైండ్కి ఒక పని పెట్టి పడుకోండి. దట్ మీన్స్ అఫర్మేషన్స్ రూపంలో కానివ్వండి, ఇలా మనీ పట్టుకుని దీని యొక్క ఫ్రీక్వెన్సీ కనెక్ట్ అవ్వండి. సో దట్ సబ్ కాన్షియస్ మైండ్ మనకి ఫ్రెండ్లీ అవుతుంది, మనం కావాలి అనుకునేది మన దగ్గరికి తీసుకొచ్చి పెడుతుందండి. ఓకే. సో ఇదే విధంగా డబ్బులకి ఎలా అయితే మనం మేనిఫెస్ట్ చేస్తున్నామో అదే విధంగా వేరే వాటిని కూడా అట్రాక్ట్ చేయడానికి ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వాలంటారా? ఫాలో అవ్వచ్చండి. ఈవెన్ హెల్త్ బాగాలేకున్నా కూడా హెల్త్ గురించి ఎప్పుడు కూడా మనకు సపోజ్ ఇక్కడ హ్యాండ్కి పెయిన్ వచ్చింది అనుకోండి, అబ్బాయి పెయిన్ ఎందుకు ఇలా ఉంది. సపోజ్ రీసెంట్గా కూడా నన్ను చూసిన ఒక వ్యక్తికి ఇలా ఫింగర్ కట్ అయిందండి. అంటే అది కట్ అయ్యింది కాబట్టి అయ్యో కట్ అయింది నాకే కట్ అవ్వాలా, ఇది ఇక్కడే కట్ అవ్వాలా, ఈ హ్యాండ్కే కట్ అవ్వాలా అని చెప్పేసి దాన్ని ప్రేమగా చూడట్లేదు, దూషిస్తూ ఉన్నాడనమాట. నాకెందుకు జరిగింది, అబ్బాయి ఫింగర్ ఏంటి ఇలా ఉంది, ఇలా తయారైంది అని చెప్పేసి అనుకుంటున్నాడు. దట్ మీన్స్ మనము మన శరీరాన్ని ఎలా ప్రేమించాలి అంటే ఇదంతా మన బాడీలో పార్టే కదండి. సో ఒక కంపెనీలో ఒక అద్భుతమైన పీక్స్కి ఆ కంపెనీ వెళ్ళాలి అంటే అందరు వర్కర్స్ పని చేస్తేనే అది మంచి పొజిషన్లో ఉంటుంది. కానీ ఒక వర్కర్ని మనం ప్రాపర్గా చూడకుండా ఒక ఎంప్లాయీని ప్రాపర్గా చూస్తే అది ఎలా ఉంటుందండి, ప్రాపర్గా ఉండదు కదా. సో మన బాడీలో ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్, ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గన్, ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ కూడా మన కోసమే పనిచేస్తుంది. దాన్ని ఐడెంటిఫై చేయాలి. సో ఇక్కడ పెయిన్ ఉందా, ఈ పెయిన్ ఇలా టచ్ చేసి ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ, ఆ ప్లేస్లో ఉన్న సెల్స్తో కమ్యూనికేట్ చేయండి. ఓకే, చాలా తొందరగా హీల్ అవుతుంది. అంటే మన సబ్ కాన్షియస్ మైండ్కి ఆ హీలింగ్ పవర్ ఉంది, కానీ మనం తెలుసుకోలేదు. తెలుసుకున్న తర్వాత డెఫినెట్గా దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి అనేది మనం అన్నిటికీ చేయొచ్చండి. రైట్. ఓకే అర్చన గారు, థ్యాంక్ యూ సో మచ్. మనీ గురించి చాలా అద్భుతంగా చెప్పారు. ముఖ్యంగా మనీతోనే ప్రతి ఒక్కటి ముడిపడి ఉంది కాబట్టి ఫస్ట్ డబ్బుల్ని ఎలా అట్రాక్ట్ చేసుకోవాలి, మన లైఫ్లోకి ఎలా తెచ్చుకోవాలి అనేది ఒక టాపిక్ చేశాము అని అంటే ఫర్దర్గా ఇంకా బోల్డ్ అని అసలు సబ్ కాన్షియస్ మైండ్తో ఎలా వర్కౌట్ చేయాలి అనేది రాబోయే వీడియోస్లో తెలియజేయండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ ప్రియాంక.